హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ షార్వా ఎలా చేయాలో ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో అని కామెంట్ చేయండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. అది బాగా క్లీన్ చేసి కొంచెం పసుపు, కొంచెం కారం పొడి, కొంచెం సాల్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మ్యారినేట్ చేశాను 10 మినిట్స్. తర్వాత ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసి మంచి అరోమా వాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు. తర్వాత కొంచెం ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యారినేట్లో కొంచెం వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసిన టొమాటోస్ వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. కొంచెం రుచి కోసం పుదీనా, కొంచెం కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ అంతా బాగా పైకి వచ్చాక కొంచెం కారం పొడి ఒక స్పూను, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం గ్రేవీ అంతా ఒక ముద్దలాగా వచ్చేయాలండి. ఆ విధంగా కుక్ కావాలి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది బాగా కుక్ అయితే. ఆ తర్వాత మ్యారినేట్ చేసిన ఈ చికెన్ని తీసుకొని దానిలో వేసేసి 4 పక్కల బాగా కలిపెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టామంటే బాగా కుక్ అయిపోతుంది ఆవిరికి. చికెన్ అనేది ఆవిరికి తొందరగా ఉడికిపోతుందండి. సో మనం ఎక్కువ రిస్క్ చేయాల్సిన అవసరం ఉండదు. మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉడకబెడితే చాలు. ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టాలి. ఆ తర్వాత వీడియోలో చూస్తున్నారు కదా నాకు ఎంత బాగా కర్రీ ఉడుకుతూ ఉంది అనేది. ఇలాగే ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది. తర్వాత ఒక గ్లాస్ వాటర్ మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ అనుకుంటే ఒక గ్లాసు, లేకుంటే ఇంకొక గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనకు షార్వా అనేది ఎంత కావాలి అనుకుంటే అంత వాటర్ వేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ కొంచెం మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో. ఇంకా చికెన్ మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం కింద నుంచి పై వరకు మొత్తం కలపెట్టి ప్రెషర్ కుక్కర్ మూతతో క్లోజ్ చేసేయాలి. ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి చూసామంటే మనకు కావాల్సిన చికెన్ షార్వా రెడీ అయిపోయినట్లే అండి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సాల్ట్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడకబెట్టాము అంటే రెడీ. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.